తెలంగాణ ఉద్యమ చరిత్రలో కేసీఆర్ జీవిత చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే రోజుల్లో నవంబర్ 29 ఒకటి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అంటే దానికి మొదటి కారణం ఏప్రిల్ 27 టిఆర్ఎస్ పార్టీ పుట్టుక ఒకటైతే, ఆ తర్వాత కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో నినాదంతో కేసీఆర్ గారు ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష నవంబర్ 29 మరొక రోజు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన పార్లమెంట్లో వెలువడిన రోజు డిసెంబర్ 9. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం నిజమైన రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు జూన్ 2వ తారీఖు. ఇవి ఎప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో నిలబడే రోజులు, గుర్తుండే రోజులు. ఈ తెలంగాణ రాష్ట్ర చిత్రపటం భారతదేశ చిత్రపటంలో ఉన్నంత కాలం ఈ 4 రోజులు కూడా తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి పేరుకు, తెలంగాణ ప్రాంతం పేరుకు, కేసీఆర్ పేరుకు, గులాబీ జెండాకు వీటన్నిటికీ విడదీయరాని అనుబంధం ఉంటుంది. ఒకటికి పర్యాయ పదాలుగా భావిస్తారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ అనగానే గుర్తొచ్చేది గులాబీ జెండా, రంగు గులాబీ జెండా. తెలంగాణ అనగానే గుర్తొచ్చేది కేసీఆర్. తెలంగాణ అంటే బతుకమ్మ ఎట్లనైతే గుర్తో, అదేవిధంగా గులాబీ జెండా గుర్తు, కేసీఆర్ గుర్తు, టీఆర్ఎస్ పార్టీ గుర్తు. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో నవంబర్ 29 యొక్క ప్రత్యేకతను ప్రజలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని, ఆ తర్వాత తరాలకు కూడా దాన్ని అందించాలని, దాని ఒక పండగ దినంగా జరుపుకునేలాగా చరిత్రలో దాన్ని నిలబెట్టాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకొని ఈ నవంబర్ 29ని పెద్ద ఎత్తున చేయాలని చెప్పి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానికి ఇవాళ నల్గొండ జిల్లా పార్టీ ఆఫీస్లో జిల్లాకు సంబంధించిన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించుకొని ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ తెలంగాణలో వచ్చిన దుర్మార్గమైన పాలన ఏ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతుందో, హింస పెడుతుందో గత 2 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజల్లో అనుభవంలోకి వచ్చింది. ఈ కాంగ్రెస్ పరిపాలన కేవలం లూటి పరిపాలన, లాటి పరిపాలన తప్ప ఇంకొకటి ఎక్కడ కూడా కనపడలేదు. ప్రజల సంక్షేమం అనేది ఎక్కడ కూడా చర్చల్లో కూడా లేదు. అభివృద్ధి అంటే దాని అసలు ఆచూకీనే లేదు, దానికి ఒక ప్రణాళిక కూడా లేదు. ఎప్పుడు ఎట్లా ఏం పథకాలు తేవాలి, ఎట్లా దోసుకోవాలి, స్కామ్ల కొరకు స్కీములు తప్ప స్కీములు ప్రజల కొరకు ఇక్కడ కూడా చేయలేదు. ప్రశ్నించే వాళ్ళపైన కేసులు పెట్టడం తప్ప ఇంకొక శాఖ పనిచేస్తుంది లేదు. మరి ఈ దుర్మార్గ పరిపాలన అంతం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇటువంటి సమయంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్ర పోషిస్తూనే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తన చరిత్రను, తెలంగాణ ఉద్యమ చరిత్రను కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఉంది, ప్రజలు చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ జిల్లాలలో చూస్తే ప్రజలైతే ఎక్కువ కాంగ్రెస్కు ఓట్లేసి ఆదరించిండ్రో, నమ్మిండ్రో, 2 లక్షల రుణమాఫీ అవుతుందని, 15,000 రూపాయలు రైతు భరోసా వస్తుందని, ప్రతి పంటకు 500 క్వింటాల చొప్పున బోనస్ వస్తుందని చెప్పిన అన్ని మాటలు బోగస్ అయినాయి. ఇవాళ కనీసం కొనే దిక్కులేని పరిస్థితి వచ్చింది. రైతాంగం
10 సంవత్సరాలు కేసీఆర్ యుగంలో ఎట్లయితే స్వర్ణ యుగం లాగా గడిపినరో కేసీఆర్ పాలనలో రైతాంగం ఇవాళ 2 ఏళ్లకే నరకాన్ని చూస్తున్నారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.